శుక్రవార ఉపవాస ప్రార్థనలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ దినాన దేవుని సన్నిధిలో మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, ప్రభునామాన్ని సన్నతిస్తూ ఈ ఉపవాస ప్రార్థనలోనికి చేరడానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు ఇచ్చిన గొప్ప ధర్మం బట్టి దేవాది దేవునికి వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం ప్రభు. ప్రార్థన చేద్దాం. అందరు కూడా తల్ల వంచి కళ్ళు మూసుకోనండి. ప్రభు మహోన్నతుడా, మీకే వందనాలు యేసయ్యా. గొప్ప దేవా, మీకే వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రాజా నీవే త్వరగా రావాలి, యేసు నీ ప్రేమ కావాలి. రాజా నీవే త్వరగా రావాలి, యేసు నీ ప్రేమ కావాలి. యేసు నీ స్తుతులే మ్రోగాలి, ఓ యేసు నీ నామం మధురం, ఓ యేసు నీ నామం మధురం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా. ఓ యేసు నీ నామం మధురం. రాజా నీవే త్వరగా రావాలి, యేసు నీ ప్రేమ కావాలి. రాజా నీవే త్వరగా రావాలి, యేసు నీ ప్రేమ కావాలి. యేసు నీ స్తుతులే మ్రోగాలి, ఓ యేసు నీ నామం మధురం, ఓ యేసు నీ నామం మధురం. ఆహా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ యేసు నీ నామం మధురం, ఓ యేసు నీ నామం మధురం. ప్రార్థన చేద్దాం ప్రియులారా ప్రభు సన్నిధిలో. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు అయ్యా. నీ శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ ఉపవాస ప్రార్థనలో మాకు తోడుగా ఉండండి. ఆది నుంచి అంత్యం వరకు మీరే ఆత్మధ్యక్షత వహించి నడిపించండి అయ్యా. ఎంతమంది అయితే ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్నారో అటు బిడ్డలతో మీరు ఈరోజు మాట్లాడి అభిషేకించి శ్రేష్టమైన దీవెనలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృపగల హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ యేసయ్య నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభుని మహిమపరదాం ప్రియులారా. యేసయ్య నీలాంటి వారెవరు లోకాన లేనే లేరెవరు.
లేరెవ్వరు. ప్రాణనాథుడానా యేసు రాజా, ప్రాణనాథుడానా యేసు రాజా, నీ సాటి ఎవరు లేనే లేరయ్యా. యేసు నీ సాటి ఎవరు లేనే లేరయ్యా. యేసయ్యా నీలాంటి వారెవరు లోకాన లేనే లేరెవ్వరు. యేసయ్యా నీలాంటి వారెవరు లోకాన లేనే లేరెవ్వరు. రక్తమిచ్చి మమ్ములను రక్షించితివి, ప్రేమ పంచి పాపులను పిలచితివి. రక్తమిచ్చి మమ్ములను రక్షించితివి, ప్రేమ పంచి పాపులను పిలచితివి. నీ ప్రేమెంతో ఉన్నతమయ్యా, నీ పిలుపే మహోన్నతమయ్యా, నీ ప్రేమెంతో ఉన్నతమయ్యా, నీ పిలుపే మహోన్నతమయ్యా. యేసయ్యా నీలాంటి వారెవరు లోకాన లేనే లేరెవ్వరు. యేసయ్యా నీలాంటి వారెవరు లోకాన లేనే లేరెవ్వరు. నిమిషమైన నిదురపో నీవెన్నడు, నా కాపరివై మరువక కాపాడువాడా. నిమిషమైన నిదురపోవు నీవెన్నడు, నా కాపరివై మరువక కాపాడువాడా. బలి కోరని దేవుడవయ్యా, బ్రతికించే దేవుడవయ్యా, బలి కోరని దేవుడవయ్యా, బ్రతికించే దేవుడవయ్యా. యేసయ్యా నీలాంటి వారెవరు లోకాన లేనే లేరెవ్వరు. యేసయ్యా నీలాంటి వారెవరు లోకాన లేనే లేరెవ్వరు. ప్రాణనాథుడానా యేసు రాజా, ప్రాణనాథుడానా యేసు రాజా, నీ సాటి ఎవరు లేనే లేరయ్యా. యేసు నీ సాటి ఎవరు లేనే లేరయ్యా. యేసయ్యా నీలాంటి వారెవరు లోకాన లేనే లేరెవ్వరు. యేసయ్యా నీలాంటి వారెవరు లోకాన లేనే లేరెవ్వరు. హల్లెలూయా, స్తోత్రం ప్రభు. మహోన్నతుడా మీకే వందనాలు యేసయ్యా. నీ దాసు నిలబెట్టుకో ప్రభు, మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు యేసయ్యా. ఎస్ లార్డ్,
ఎస్ నైనా, నీ సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించడం వల్ల ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడవు యేసయ్యా. కే వందనాలు ప్రభువా. సొలొమోను మహారాజు ప్రభువా మీరు చెప్పినట్టు ప్రభువా, ఎవరైతే ప్రభువా, ఏ కుటుంబం అయితే ప్రభువా తండ్రి తన తప్పులు ఒప్పుకొని ప్రభువా నా వైపు తిరుగుతారో వారిని ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. నేను స్తోత్రాలు ప్రభా. హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవా మీకే వందనాలు తండ్రి. నెహెమ్యా ప్రార్థన ఆలకించిన దేవా మీకే వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ లైవ్ ప్రోగ్రాంలో ప్రభా ఏ కుటుంబం అయితే ప్రభా నీ తట్టు తిరిగి ప్రభా ప్రార్థిస్తుందో ప్రభా ఆ కుటుంబాలని జ్ఞాపకం చేసుకోయ్యా, జ్ఞాపకం చేసుకో ప్రభా. ఏ కుటుంబం కోసం భారంగా ప్రార్థిస్తున్నారో ప్రభా అయినా ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. థ్యాంక్ యూ నైనా, స్తోత్రాలు యేసయ్యా. అవును ప్రభా, నీ సన్నిధిలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి శక్తిని దయచేయండి ప్రభా. ప్రార్థించటకునైనా తండ్రి, ప్రార్థించటం టైం లేక ప్రభా, ఎంతోమంది ప్రభా సమయం లేక ప్రభా తండ్రి బిజీగా ఉంటున్నారు. కానీ ప్రభా తండ్రి మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు యేసయ్యా. స్తోత్రాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. నైనా స్తోత్రాలు ప్రభా. నేను నీ సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించడం వల్ల ప్రభా ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు యేసయ్యా. అవును ప్రభా, ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే ప్రభా నీ వైపు తిరిగి ప్రభా ప్రతి మోకాలు ప్రభా మోకరించి ప్రభా ప్రార్థించే శక్తిని దయచేయండి తండ్రి. మా పట్టణం కోసం యేసయ్యా, మా రాష్ట్రం కోసం నైనా, మా దేశం కోసం ప్రభా, ప్రపంచం కోసం ప్రభా ప్రార్థించే శక్తిని దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ఎస్ నైనా. ఎంత భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నామయ్యా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉంటున్నాం యేసయ్యా. నైనా జ్ఞాపకం చేసుకోను తండ్రి. మా సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకో ప్రభువా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. నీ రక్షణ కవచం ఉంచండి తండ్రి లార్డ్. హల్లెలూయా. స్తోత్రాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా మీకే వందనాలు తండ్రి. నీలాగే నడవాలని థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చని, నీలాగే నడవాలని యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చని, నీలాగే నడచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. ఓ నీలాగే నడచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని, తీరునా నా కోరిక చేరికి ప్రభు పాదాల చింత, తీరునా నా కోరిక చేరికి ప్రభు పాదాల చింత, జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది. Yes, Lord. Thank you, Jesus, Lord. నీలా Yes, Naina. ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది. ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం 10వ వచనం నుండి ముందుకు చదువుకుంటూ వెళదాం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను.
మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికమును దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కుషు దేశమంతటి చుట్టూ పారుచు ఉన్నది. మూడవ నది పేరు హిద్దెకెలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక అమూల్యమైన సత్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆది కాండములో ఉన్నటువంటి ఒక లేఖన భాగాన్ని మనం చదువుతూ ఉన్నాం. దేవుడు సమస్త సృష్టిని సృజించిన తర్వాత, సమస్త జీవరాశులను సృజించిన తర్వాత, నరుని ఏలుటకు ఆ స్థలంలో సృజించి ఏదెను తోటను నిర్మించి ఏదెను తోటలో బ్రతకటానికి కావలసినవన్నీ కూడా సమకూర్చి నరుని అందులో ఉంచాడు. ఈ పంచకాండములను కూడా దైవజనుడైన మోషే రాసినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కలుగజేసినటువంటి ప్రేరేపణను బట్టి సృష్టి ఆది మొదలుకొని సంభవించిన ప్రతి సంగతిని కూడా చాలా స్పష్టంగా దేవుడు వ్రాయించి పెట్టాడు. దేవుడు నిర్మించినటువంటి ఏదెను తోటలో కావలసినటువంటి వృక్షములను ఫలములను దేవుడు సిద్ధపరిచి ఇచ్చాడు మానవునికి. అంత మాత్రమే కాదు, జీవవృక్షమును కూడా అందులో ఉంచాడు. అలాగే మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షాన్ని కూడా అందులో నాటాడు దేవుడు. దేవుని మహిమ చేత కప్పబడినటువంటి ఆదినరులు ఇద్దరు కూడా ఆ ఏదెను తోటలో సంచరిస్తూ వచ్చారు. ప్రియులారా, ఏదెను తోటలో సిద్ధపరచబడినటువంటి ఆ ఫలవృక్షములు మాత్రమే కాక ఒక ప్రత్యేకమైనటువంటి నది ప్రారంభించబడినట్టుగా వాక్యంలో మనకు కనబడుతోంది. దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ తోటలో నుండి ఒక నది బయలుదేరెను అని వాక్యంలో మనకు స్పష్టంగా కనబడుతోంది. ఈ నది 4 శాఖలుగా మారిపోయింది. ఒక చోట ప్రారంభించబడింది, 4 శాఖలుగా విభాగించబడింది. 4 శాఖలకు కూడా 4 పేర్లు పెట్టారు. 4 శాఖలు కూడా అనేక ప్రాంతాల్లో ప్రయాణం చేస్తూ వచ్చాయి. ఈ సంగతులన్నీ కూడా ఈ వచనంలో మనకు కనబడుతున్నాయి చదివిన లేఖన భాగంలో. ఒకసారి మనం గమనిస్తే ప్రియులారా, మొదటి నది పేరు 4 శాఖలుగా విభాగించబడిన ఆ నది, 4 శాఖలు అయిపోయినటువంటి ఆ నదిలో ఉన్నటువంటి భాగముల యొక్క పేర్లు మనం చదువుతుంటే కనబడుతూ ఉన్నాయి. మొదటి దాని పేరు పీషోన్ అని, రెండవ దాని పేరు గీహోను అని, మూడవ దాని పేరు హిద్దెకెల్ అని, 4వ నది పేరు యూఫ్రటీసు అని వ్రాయబడి ఉన్నాయి. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఇది జీవనది, ప్రవహించేటువంటి నది, ఏదెను తోటలో పుట్టినటువంటి నది, దేవుడు సిద్ధపరిచినటువంటి నది, దేవుడే దాన్ని ఏర్పరిచాడు అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, తోటను తడుపుటకు దేవుడు ఏదెను తోటలో ఒక నదిని కలుగజేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అలా కూర్చుంటే ఒక్క అక్షరం కూడా ముందుకెళ్దండి. 2 చేతుల పైకి అయితే హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్పాలి. నేను ఎక్కువ హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఎక్కడే ఉన్నాం, ఎక్కడికి పోలేదు అని అర్థం అనమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఏదెను తోటలో దేవుడే ఒక నదిని పుట్టించాడని, ఆ నది 4 శాఖలుగా విభాగించబడిందని, మొదటి నది పేరు లేదా మొదటి శాఖ పేరు పీషోన్ అని, రెండవది గీహోన్ అని, మూడవది హిద్దెకెల్ అని, 4వది యూఫ్రటీస్ అని చదువుతూ ఉన్నాం. ఇందులో ఉన్న కొన్ని అమూల్యమైన సంగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు సిద్ధపరచబడిన నది, దేవుడు సిద్ధపరిచిన నది, జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో నది అనేక చోట్ల మనకు కనబడుతుంది. సిద్ధపరిచిన నది, పారుచున్నటువంటి నది, జీవనది,
ప్రవాహం వెళుతున్నటువంటి నది, ఇలా నదులు అనేకం బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి ప్రియులారా. నది అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా కనబడుతోంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నదులు ప్రియులారా ప్రవహిస్తూ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తునకు సూచనగా మనకు కనబడతాయి. ఈ 4 శాఖలుగా విభజించబడిన ఈ నదిలోని అమూల్యమైన సంగతులను కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మొదటి శాఖను గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మొదటి నది పేరు పీషోను అని వ్రాయబడి ఉంది. పీషోను అనగా ప్రియులారా ధారాళముగా ప్రవహించున్నది అని అర్థం. ధారాళంగా వెళుతూ ఉన్నటువంటిది అని అర్థం. అంటే ఒక చోట స్థిరంగా ఉండేది కాదు, లేకపోతే కొంతకాలము కనబడిన నది కాదు, కొంతకాలం ప్రవహించి కొంతకాలం ప్రవహించకుండా ఉండిపోయే నది కాదు. వేగముగా వెళ్ళిపోతూ ఉన్నటువంటి, ధారాళముగా వెళ్ళిపోతూ ఉన్నటువంటి శ్రేష్టమైన నది అని అర్థం ప్రియులారా. పీషోను అనగా ధారాళముగా ప్రవహించేది, ఆగకుండా ధారాళంగా వెళుతూ ఉండేది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ధారాళముగా ప్రవహిస్తూ వెళుతూ ఉన్నటువంటి ఈ నది ఒకటే ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి పంపించబడినప్పుడు వాక్యముగా పంపించబడ్డారు. వాక్యానికి ఈ నది సాదృశ్యముగా మనకు కనబడుతూ ఉంది. ఈ లోకంలో మనం ఏది చూసినా సరే ఎక్కడో ఒక చోట ఆగిపోయేదే మనం చూస్తాం, ఏదో ఒక చోట ఆగిపోయేదే మనం చూస్తాం. కానీ దేవుని వాక్యం మాత్రం ఇప్పటి వరకు ఆగలేదు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యం ఇంకా ధారాళంగా ప్రవహిస్తూనే ఉంది. ఎంత ఈ నదిని ఆపాలనుకుంటే అంత ధారాళంగా ఈ యొక్క నది ప్రవహిస్తూ వెళుతూ ఉంది ప్రియులారా. ఈరోజు వాక్యానికి ఆటంకంగా అనేక పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. వాక్యం చెప్పబడకూడదని, వాక్యం వినిపించబడకూడదని, వాక్యం ఎక్కడా ప్రకటించబడకూడదని అనేక పరిస్థితులు కలుగుతూ ఉండగా ప్రియులారా దేవుని వాక్యం మాత్రం అనేక మంది దైవజనుల ద్వారా, సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఇదిగో ధారాళంగా ప్రవహిస్తూనే వెళుతూ ఉంది. ఇది దేవుని వాక్యము తప్ప మరొకటి కాదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ధారాళముగా ప్రవహించేది ఈ లోకంలో దేవుని యొక్క వాక్యం ఒకటే, దానికి ఆగటం అంటూ తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో రాయబడింది, హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఎటువంటి ప్రాణాత్మ కీళ్లను మూలుగులను సహితము విభజించున్నంత మట్టుకు దూరగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉందట. వాక్యము 2 అంచులు గల ఖడ్గము అని అన్నాడు ఇంకొక భక్తుడు. 2 అంచులు గల ఖడ్గం అంటే ఇక్కడ నాకు తగులుద్ది, కూర్చున్న మీకు కూడా. అంటే ఏ వైపు అయినా సరే, కొంతమంది మనసు చంపుకుని ప్రసంగం చేసేవాళ్ళు ఉండవచ్చేమో, కానీ చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో శ్రద్ధగా ఉన్న సేవకులు మాత్రం మొదట తమ్మును తాము నరికేసుకున్న తర్వాతే ఇంకొకరు నరకడానికి ప్రయత్నిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. 2 చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా దేవుని వాక్యము ధారాళముగా ప్రవహిస్తూ వెళుతూ ఉంది. దేవుని వాక్యము పుష్కలంగా ప్రవహిస్తూ వెళుతూ ఉంది. పీషోను అనగా ధారాళముగా ప్రవహించేది. పీషోను అనగా దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యం ఎక్కడ ఆగకుండా ఈరోజు ప్రవహిస్తూనే ఉంది. కొన్ని వేల కోట్ల సంఘాల్లో ఈరోజు ఆరాధన జరుగుతుంది, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. లక్షల మంది ఉన్న విశ్వాసుల దగ్గర వాక్యం అందించబడుతుంది, వీధులలో సువార్త ప్రకటించబడుతుంది. ఇదిగో అనేక చోట్ల వాక్యం ప్రకటించబడుతూనే ఉంది. ఈ దినానికి ఆగకుండా ప్రవహించుకుంటూ వెళుతోంది పీషోను అనబడిన నది. ఇది ఏదెను తోటలో ప్రారంభించబడింది, దేవుడే పుట్టించాడు. బాగా చదివితే ఆ మాట రాయబడి ఉంది, ఏదెను తోటను తడుపుటకు దేవుడు ఆ నదిని పుట్టించాడు. ఎండిపోయినటువంటి జీవితాలను తిరిగి మరలా జీవము కలగ చేయడానికి ధారాళముగా ప్రవహించే నది పీషోను నది. ఈ పీషోను నది ఎక్కడ ప్రవహిస్తుంది అని అడిగితే హవీలా దేశము చుట్టూ ప్రవహిస్తుందట. హవీలా అనగా ప్రియులారా ఇసుక భూమి అని అర్థం, ఇసుక ప్రదేశము అని అర్థం. ఇసుక భూమి మీద ఈ పీషోను అనబడిన నది ప్రవహిస్తూ వెళుతూ ఉంది. ఇది ధారాళంగా ప్రవహించి వెళుతూ ఉంది, ధారాళంగా వెళుతూనే ఉంది. ఇది ఇసుక ప్రాంతం మీద ప్రయాణం చేసి వెళుతూ ఉంది. సాధారణంగా ఇసుక భూమి మనిషి యొక్క విశ్వాస యొక్క తత్వానికి సాదృశ్యంగా కనబడుతుంది. మనం నిజంగానే ఇసుక అంటోళ్ళమే, చెప్పండి, అవునా కాదా? చాలా మంది ప్రార్థన చేశారు, నేను దుమ్ము ప్రభువా, నేను ధూళి ప్రభువా, నేను మట్టి ప్రభువా. మట్టి కాదు, మనం ఈరోజు ఏంటి?
ఇసుక ఎందుకు చెప్పనా? ఇసుకకు 3 లక్షణాలు ఉంటాయి. 3 లక్షణాలు ఉంటాయి. వాతావరణం ఎలా ఉంటే అలా మారిపోద్ది ఇసుక. పైన వేడిగా ఉంటే ఇసుక కూడా వేడెక్కిపోద్ది. పైన చల్లగా ఉంటే ఇసుక కూడా చల్లగా. మనం కూడా అంతే కదా. ఇంట్లో కూల్గా ఉంటే బయట కూల్గా ఉంటాం. ఇంట్లో హాట్గా ఉంటే మాట్లాడలేండి. మీరందరూ మాట్లాడతలేదు, పురుషులు ఏంటో ఎంత తెలియదు. అలాగే వచ్చారా ఏంటో మరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిస్థితులు ఎలా ఉంటే అలా మారిపోతూ ఉంటాం. పరిస్థితులకు అనుకూలంగా మారిపోతూ ఉంటాం. బయట ఎండ ఉంటే ఇసుక ఎండెక్కిపోయి వేడెక్కిపోయినట్టుగానే మన పరిస్థితులను బట్టి క్షణానికి ఒక రకంగా మారిపోతూ ఉంటాం. ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఓసరి వెళ్ళి అని చెప్పుకోవచ్చు. సమయానికి అనుకూలంగా రంగు మార్చేసే పరిస్థితులు అన్నమాట. ఇసుక భూమి తత్వం అలాంటిదే. ఇసుక తత్వం అదే. వాతావరణానికి అనుకూలంగా మారిపోద్ది. కొంతమంది భలే మార్చేస్తారు. పాస్టర్ గారి దగ్గర పాస్టర్ గారు, రౌడీ దగ్గర హీరో, దగ్గర హీరో, జీరో దగ్గర క్షణానికి అనుకూలంగా, వాతావరణానికి అనుకూలంగా, పరిస్థితులకు అనుకూలంగా మారిపోతూ ఉంటాం. ఇసుకకు ఉన్నటువంటి ఇంకో లక్షణం ప్రియులారా, సామెతల గ్రంథంలో భక్తుడు ఒక మాట చెబుతాడు, రాయి బరువు ఇసుక భారము అని. రాయి బరువు ఇసుక భారము అని సొలొమోను భక్తుడు ఊరికే రాయలేదు సామెతల గ్రంథంలో. బరువు అయింది ఏదైనా 4 ఎత్తి తీసి అవతల పడేయచ్చు. 4 కాకపోతే 8 మందిని పెట్టి తీసేయచ్చు. ఇంకా గట్టిగా ఇస్తే ప్రొక్లైనర్ తెచ్చి కూడా తీసేయచ్చు బరువుని. భారము అనేది భరించాల్సిందే. భారము భరించాలి. బరువు ఎత్తి తీసేయచ్చు. బరువు మొయ్యలేకపోతున్నా అంటే ఇంకొకటి వచ్చి హెల్ప్ చేసి దాన్ని కింద పెట్టచ్చు. కానీ భారం అలా కాదు. ఒరే, ఈ భారం నువ్వే భరించాలి. ఎందుకంటే నీ కుటుంబం కదా. నీ కుటుంబ భారం నేను మొయ్యలేను కదా. నీ బ్రతుకు భారం నేను మొయ్యలేను కదా. ఈ భారం నువ్వు భరించాల్సిందే అంటారు ఎవరైనా కూడా. ఎంతసేపు నుంచి పక్క నుంచి సపోర్టే తప్ప భారం ఎవడో పంచుకోడు. మీరు గమనించలేదు మీరు ఎప్పుడైనా? పక్క నుంచి ఎవరు సపోర్ట్ ఇచ్చి నేను చేయి పెడతాను లేరా అంటాక వీలవదు. ఏలు ఎడితే ఆడి ఏళ్ళు దిగిపోద్ది. అక్కడ భారం పంచుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏలు ఎట్టకూడదు. భారం ఎవరి భారం వారు భరించాల్సిందే. ఇది ఇసుకకున్నటువంటి లక్షణం ప్రియదైన బిడ్డలారా. ఇసుకకున్న 3వ లక్షణం చెప్తున్నాను. ఇసుకలో ఏది కట్టినా కూడా నిలబడదు. ఇసుకలో పునాది వేద్దామంటే మూర్ఖత్వం అంటారు. ఇసుకను తవ్వి ఏదో చేద్దాం అనుకుంటే మూర్ఖత్వం అంటారు. అది ఎలాంటి పరిస్థితులు, ఏది కడదాం అనుకున్నా కూడా నిలబడని పరిస్థితి ఇసుక పరిస్థితి. 3 లక్షణాలు చెప్పాను ఇసుకకు. 1, వాతావరణానికి అనుకూలంగా మారిపోద్ది. 2, భారమైంది ఇసుక. 3, ఏ పునాది వేసినా కూడా ఇసుక మీద నిలబడదు. ఒక్కసారి మీరు 2 నిమిషాలు టైం ఇస్తాను, మీకు ఆలోచించుకోండి. 3 లక్షణాలు మీ దగ్గర ఉన్నాయేమో. అబే నేనెవరికి భారం అండి అంటావు. నేనెవరికి భారం అని చెప్తావు. ఆ సహోదరి వచ్చి చెప్తా, అయ్యా మా ఆయన నాకు భారం అయిపోయాడండి, అసలు బోయిలేకపోతున్నాను అయ్యా ఆయన్ని, ఏంటో నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు అంటది ఆవిడ. చాలా మంది ఒకరి జీవితాలకు ఒకరు భారం అయిపోయారు. ఈరోజు వాతావరణానికి అనుకూలంగా రంగులు మార్చేస్తున్నారు. వాతావరణానికి అనుకూలంగా, పరిస్థితులకు అనుకూలంగా బ్రతుకులు మార్చేసుకుంటున్నారు. మందిరంలో ఉన్నట్టుగా విశ్వాసిలాగా, బయటకు వెళ్తే బయట లోకస్తుల్లాగా, మందిరంలోనే భక్తిపరులాగా, బయటికి వెళితేనేమో ఏమి తెలియనటువంటి, అసలు దేవుడు అంటేనే మాకు తెలియదు అన్నట్టుగా ప్రవర్తించే జీవితాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారు ప్రియమైన బిడ్డలారు. ఇలాంటి ఇసుక భూమి లాంటి జీవితం మీద ఈరోజు దేవుని వాక్యం పీషోను నది వలె ధారాళముగా ప్రవహిస్తోంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధారాళముగా ప్రవహించేటువంటి నది హవీలా దేశం మీదకి ఎప్పుడైతే వెళ్ళిందో, ఇసుక భూమి మీద ఎప్పుడైతే ప్రవహించిందో, అనగా వాతావరణానికి అనుకూలంగాను, ఇదిగో పరిస్థితులకు అనుకూలంగా మారిపోయే మనసు కలిగిన మానవ జీవితం మీద ఎప్పుడు దేవుని వాక్యం ప్రవహిస్తుందో అక్కడ రాయబడి ఉంది, అక్కడ బంగారము దొరుకును అని. ఇసుక భూమిలో బంగారం దొరుకుతుంది. కారణం ఏంటంటే దేవుని వాక్యం ప్రవహించింది కనుక. దేవుని వాక్యం ప్రవహించకపోతే, దేవుని వాక్యం ధారాళంగా వెళ్ళకపోతే,
దేవుని వాక్యం నరనరాల్లోకి వెళ్ళకపోతే వాడు ఇసుక భూమిలాగే మిగిలిపోతాడు తన జీవిత కాలం అంతా. ఇప్పటికి ఇంకా చాలా మంది జీవితాలు ఇసుక భూమిలాగా ఉన్నాయి. అనుకూలంగా, పరిస్థితులకు అనుకూలంగా, ఇతరులకు అనుకూలంగా మారిపోతూ, క్షణానికి మారిపోతూ లోక సంబంధమైన జీవితం జీవించేవారు అనేక మంది కలరు. ఈరోజు అలాంటి ఇసుక భూమి లాంటి వారిని తడపటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2018 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వాక్యమై వచ్చారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇసుక భూమి మీద దేవుని వాక్యము అనబడిన పీషోను నది ధారాళంగా ప్రవహించిన కారణంగా బంగారం దొరికిందంట అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇసుక భూమిలో ఎక్కడన్నా బంగారం దొరుకుద్దండి? ఇసుక భూమిలో బంగారం దొరుకుద్దా? ధారాళముగా దేవుని వాక్యం ఎప్పుడు ప్రవహిస్తుందో అప్పుడు బంగారము అనబడిన క్రీస్తు దైవత్వం నీ జీవితంలో కనబడుతుంది. వాక్యం నీ లోపలికి వస్తే, వాక్యం నీ జీవితంలోకి వస్తే, వాక్యమైన దేవుడు నీ జీవితంలో ప్రవేశిస్తే ఇసుక భూమి అయినా కూడా అది క్రీస్తు దైవత్వాన్ని చూపించగలుగుతుంది. మారిపోద్ది జీవితం అంతా కూడా. క్రియలన్నీ మారిపోతాయి. క్రీస్తును పోలిన జీవితం వచ్చేస్తుంది. క్రీస్తును పోలిన బ్రతుకు వచ్చేస్తుంది. క్రీస్తు దైవత్వాన్ని చూపించగలిగిన స్థితి కలుగుతుంది. కారణం దేవుని వాక్యం మన జీవితంలోనికి రావడం వల్ల. ఎందుకు ఈరోజు ఇంకా చాలా మంది నామకార్థంగా మిగిలిపోతున్నారంటే వాక్యం నిజంగా వారి హృదయాల్లో ప్రవేశించకపోవడం. వాక్యం నీ జీవితంలోకి వస్తే వాక్యానికి భయపడతావు. వాక్యం నీ జీవితంలోకి వస్తే వాక్యానికి లోబడతావు. వాక్యం నీ జీవితంలోకి వస్తే వాక్యానుసారంగా నడుస్తావు. వాక్యం నీ జీవితంలోకి వస్తే వాక్యానుసారంగా మాట్లాడతావు. ప్రతి పని వాక్యానుసారంగానే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. బంగారము అనబడిన క్రీస్తు దైవత్వం నీలో నాలో కనబడాలంటే క్రీస్తు వాక్యం మన జీవితాల్లోనికి ప్రవేశించాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎవరి జీవితంలో దేవుని వాక్యం, ధర్మశాస్త్రం, దేవుని మాటలు ధారాళముగా ప్రవహించే పీషోను అనబడిన దేవుని వాక్యం ఎవరి జీవితాల్లో ప్రవేశిస్తుందో వారి జీవితాల్లో క్రీస్తు దైవత్వమే కనపడది. అంటే మాట్లాడితే ప్రభువే కనపడతాడు అనమాట. నడిస్తే ప్రభువే కనపడతాడు. ఎక్కడ కూర్చున్నా ప్రభువే కనపడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మనం ఇక్కడ విశ్వాసులాగా కనపడతాం, బయటికి వెళ్ళాక ఎందుకో చెప్పాలనిపించలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంచెం సాయంత్రం అయితే హీరోలాగా కనపడతాం, ఇంకా కొంచెం అయితే హీరోయిన్ లాగా కనపడతాం, ఇంకా కొంచెం ఇంకా పార్కుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి ఫ్యాషన్ స్టైల్ ఉండేటువంటి స్థలాలకు వెళితే అక్కడున్న యాంగిల్స్లో కనబడతాం. కానీ ప్రభు వాక్యం మన జీవితాల్లో ఉంటే ప్రభు దైవత్వమే కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దైవత్వం మనల్ని కప్పాలి. ఈ ఇసుక భూమి కనబడకూడదు. ఇక ఏం కనబడకూడదు? ఇసుక భూమి కనబడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్త అయినటువంటి యెషయా ఒక దర్శనాన్ని చూశాడు. 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో. దర్శనం చూసినప్పుడు రాజైన ఉజ్జియా మృతి నిందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడైనట్టు నేను చూచి తిని అన్నాడు. అలా చెబుతూ ఇంకో మాట చెప్పాడు. ఆయన వస్త్రపు లేదా ఆయన అంగీల అంచు దేవాలయమును నిండుకొనెను అని రాయబడింది. ఏమి నిండుకుందంట? ఆయన అంగి లేకపోతే ఆయన వస్త్రం ఎవరు నిండుకుందంట? దేవాలయం నిండుకుంది. అంటే దేవాలయమును ఆయన వస్త్రం ఏం చేసింది? కప్పేసింది. దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. వస్త్రము దేవాలయమును కప్పింది. వస్త్రమును దేవాలయం కప్పిందంటే ఇప్పుడు దేవాలయం చూచిన వారందరూ దేన్ని చూడాలి? మొదట వస్త్రాన్నే చూడాలి. వస్త్రము లోపల దేవాలయం ఉంది,
అంగి ఆయన అక్కడెక్కడో కూర్చునుంటే ఆయన వేసుకున్న వస్త్రం అట ఈ యొక్క దేవాలయాన్ని కప్పిందంట. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తుంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అన్నాడు. దేవుని ఆలయమై మీరై ఉన్నారు తెలీదా మీకు? దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరే ఆ ఆలయము అన్నాడు. స్తోత్రం చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఏ వస్త్రం అయితే దేవాలయము నిండుకొనుట భక్తుడైనటువంటి యెషయా దర్శనంలో చూశాడో ఆ దేవాలయం ఇది కాదు, ఆ దేవాలయము ఇది. ఇప్పుడు మనల్ని ఎవరు కప్పారు? దేవుని వస్త్రం కప్పింది. దేవుని వస్త్రము మనల్ని కప్పి ఉండగా మనం మాత్రం లోకంలోకి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నాం. అందుకే కొరింథీ పత్రికలో పౌలు అంటున్నాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేస్తాడు. వస్త్రముతో కప్పి ఉంచిన ఈ దేవాలయాన్ని పనికిమాలన్నీ లోపల నింపితే ఆయన చూస్తూ ఊరుకోడు. వాక్యం ఈరోజు నిన్ను కప్పితే, వాక్యం నీ జీవితాల్లోకి వస్తే ప్రభు నిన్ను కప్పి ఉంచుతాడు. నువ్వు మాట్లాడిన ప్రతిసారి కూడా క్రీస్తు దైవత్వమే కనబడుతుంది. నువ్వు బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా క్రీస్తు వస్త్రమే కనబడుతుంది. నువ్వు బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా క్రీస్తులో ప్రతిబింబించే దైవత్వ లక్షణాలన్నీ నీ జీవితంలో కనబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ కూడా పీషోను నది అనబడిన దేవుని వాక్యం ధారాళముగా ఇసుక భూమి మీద ప్రవహించటం వలన దొరికే లాభాలు. వాక్యం మన జీవితాల్లోకి రావాలి, క్రీస్తు దైవత్వం మనల్ని కప్పాలి. ఇసుక భూమి లక్షణాలు ఒకటి కూడా మన జీవితంలో ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ధారాళముగా ప్రవహించు పీషోను అనబడిన నది ఎప్పుడైతే ఇసుక భూమి మీదకి వెళ్ళిందో దైవత్వ లక్షణాలు కలిగిన బంగారము, శ్రేష్టమైన బంగారం అక్కడ దొరికింది. ఇంకా కొంచెం ముందుకు వెళితే ఆ ఇసుక భూమిలో ఏమి దొరికినాయట? బోళమును గోమేధికములు దొరికాయట. బోళము ఇదొక ధూపద్రవ్యంలో ఉపయోగించేటువంటి ఒక పదార్థం ప్రియులారా. ఈ బోళము చేదైంది. ఇంకో భాగం మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే అత్తరు, సువాసన కలిగింది, పరిమళ ద్రవ్యం. ఇంకా ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే సెంట్. అదైతే ఇంకా ఈజీగా అర్థమైపోద్ది. బోళం అనగా సువాసన వెదజల్లేది, పరిమళ ద్రవ్యం. అది చాలా ఇంపైన సువాసన వస్తుంది. కానీ ప్రియులారా, దాంట్లో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే అది విషపూరితమైనది, ప్రమాదకరమైంది. సెంటు సువాసన బాగుంది కదా అని నోట్లో వేసుకోలేము. ఏమండి, వేసుకుంటే బొబ్బలు వచ్చేసి 4 ఉబ్బిపోయి నానా బాధలు. మళ్ళీ తర్వాత సువాసన బాగుంది కదా అని వేసుకోలేము. అది వాసన మాత్రమే ఇస్తుంది, పరిమళ వాసన. కానీ అది ఏమాత్రం కూడా లోపలికి వేసుకోవడానికి ప్రయోజనకరమైనది కాదు. ఇసుక భూమిలో ఈ బోళము దొరికిందంట. పరిమళ సువాసన అనేది విశ్వాస సాక్ష్యపు జీవితాన్ని చూపెడుతుంది. విశ్వాసి ఎప్పుడు కూడా క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలి. ఇసుక భూమి మీద ఎప్పుడు దేవుని వాక్యం ప్రవేశిస్తుందో, ఎప్పుడు మన జీవితాల్లో ధారాళముగా దేవుని వాక్యం ప్రవేశిస్తుందో మనం క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడగలుగుతాం. సాక్షులుగా నిలబడ్డాము అంటే ఈ పరిమళ వాసన ఒక చోట ఉండదు, అనేక చోట్లకు ప్రవహించుకుంటూ వెళ్ళిపోద్ది. పరిమళ ద్రవ్యముల సువాసన వెదజల్లుతుంది ఈ బోళం. అది హానికరమైంది అని మనం గమనిస్తున్నాం. అలాగే అది శ్రమలకు సూచనగా కనబడుతోంది. యేసు ప్రభు వారు పుట్టగానే బంగారము, బోళము, సాంబ్రాణి తెచ్చారు. బోళం ఎందుకు తెచ్చారంటే ఆయన అనుభవించబోయే శ్రమలకు సాదృశ్యంగా, ఆయన జీవితానికి సాక్ష్యంగా. క్రీస్తు సాక్ష్యం ఈరోజు పరిమళ వాసనగా ప్రపంచమంతా వెళ్ళింది. అందులో ఉన్న విషము లేదా అందులో ఉన్న శ్రమ ఆయన సిలువలో అనుభవించారు. ఎప్పుడైతే దేవుని వాక్యం మన జీవితాల్లోకి వస్తుందో మన జీవితాల్లో శ్రమను భరించగలిగిన స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం మన జీవితాల్లో ఉంటే క్రీస్తు కొరకు సాక్షులుగా మనం నిలబడతాం. క్రీస్తు సాక్షిగానే ఉంటే ఈ సాక్ష్యం పరిమళ వాసన వలె అనేక చోట్లకు వెళుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను సిలువలో అప్పగించుకున్నాడు అంటాడు. మనము పరిమళ వాసన అవ్వడానికి ఆయన శ్రమలు అనుభవించాడు.
అలాగే విశ్వాస జీవితంలో శ్రమలు కలిగిన కొలది అతని జీవితంలో పరిమళ వాసన వెదజల్లుతాడు. ఈ శ్రమలు తట్టుకోగలిగిన శక్తి దేవుని వాక్యం వలన మాత్రమే మనకు కలుగుతుంది. అందుకే వాక్యం శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. శ్రేష్టమైన వాక్యం మన జీవితాల్లో ధారాళముగా ప్రవహించాలి. క్రీస్తు రూపులోనికి తీసుకొస్తుంది, శ్రేష్టమైన దైవత్వాన్ని మనకిస్తుంది, శ్రమలు సహించగలిగిన బోళం వంటి అనుభవాన్ని ఇస్తుంది, క్రీస్తు కొరకు పరిమళ వాసన వెదజల్లగలిగిన సాక్ష్యపు జీవితాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెండవది గోమేధికము దొరికిందంట. అక్కడ గోమేధికం అనేది ఒక రత్నం, విలువైన రాళ్లలో ఒక రాయి గోమేధికం. ఈ గోమేధికమును గురించి మనం ఆలోచిస్తే, దేవుడు పరలోక పట్టణాన్ని కట్టినప్పుడు ఒక్కొక్క గుమ్మమును ఒక్కొక్క అద్భుతమైన వెలగలిగిన రాళ్లతో కట్టాడు ఆయన. పరలోక పట్టణం కట్టినటువంటి రాళ్లలో 8వది ఈ రాయి, గోమేధికం అనే రాయి. అలాగే ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు తయారు చేసిన తర్వాత ప్రధాన యాజకుడిని దేవుడు ఏర్పరిచాడు. ప్రధాన యాజకునికి ఒక డ్రెస్ ఏర్పాటు చేస్తాడు, ఏఫోదును సిద్ధపరిచాడు. అతడు ఏఫోదు ధరించిన తర్వాత అతని యొక్క భుజముల నుంచి కిందికి ఒక న్యాయ విధాన పథకము అని ఒక పట్టీ కట్టబడుతుంది ఇక్కడ, చెస్ట్ అంతా కూడా. ఈ న్యాయ విధాన పథకంలో కొన్ని విలువైన రాళ్లను అమర్చారు. మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుకోండి, ఆ నిర్గమాకాండంలో దేవుడు ఇచ్చినటువంటివన్నీ కనబడతాయి. న్యాయ విధాన పథకంలో ఈ గోమేధికము కూడా ఒకటిగా పెట్టబడింది. అంటే ఈ గోమేధికమునకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఇది క్రీస్తు రొమ్మున ఆనుకునే అనుభవాన్ని కలిగిస్తుంది. యాజకుని రొమ్మున ఎలాగూ ఈ గోమేధికం పెట్టబడిందో, అలాగే మన కొరకు ప్రధాన యాజకుడిగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొనగలిగిన స్థితిని విశ్వాసిగా నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు వారి ప్రియమైన శిష్యుడు యోహాను. యోహాన్ని అందరూ ఏమని పిలిచేవారట తెలుసా? యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని పిలిచేవారట. ఎవరికైనా ఇలాంటి పేరు ఉంటుంది చెప్పండి? ఇలాంటి పేరు ఉంటుంది ఎవరికైనా? యోహాన్ని ఏమని పిలిచేవారు? యేసు రొమ్మున ఆనుకొని కూర్చునే శిష్యుడు అని పిలిచేవారట. మనం ఇంత పెద్ద పేరు పిలిచే లోపల వెళ్ళిపోతాడు ఆయన కదా. ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఎక్కిరిచ్చినట్టు కూడా ఉంటుంది అంత పెద్ద పేరు చెబితే. అని యోహాన్ని అందరూ అలాగే పిలిచారు. ఈ యోహాన్ ఎప్పుడు యేసు ప్రభు రొమ్మున ఆనుకొని కూర్చున్నాడు, ఎక్కడ కూర్చున్నా సరే. గోమేధికం ఎప్పుడు కూడా ఆ ప్రధాన యాజకుని యొక్క న్యాయ విధాన పథకంలో పెట్టబడింది. దేవుని వాక్యం ఒక ఇసుక భూమి లాంటి విశ్వాసి జీవితంలో ప్రవహిస్తే ఇన్ని అనుభవాలు దొరుకుతాయి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. ఇది పిషోను అనబడిన నది, ధారాళముగా ప్రవహించే దేవుని వాక్యము అనే నది ఒక విశ్వాసి జీవితంలో ప్రవహించాలి. చాలా సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం కదా. ఎప్పుడైనా ఈ ఫీలింగ్ కలిగిందా? నేను గోమేధికంలాగా యేసయ్య రొమ్మున పెట్టబడ్డాను అని. ఎప్పుడైనా అనిపించిందా ఈ ఇసుక భూమిలో బంగారం పుట్టింది అని? ఎప్పుడైనా ఈ వాక్యం వింటున్నాను కదా, ఈ వాక్యం ద్వారా క్రీస్తుకు సాక్షిగా నిలబడుతున్నాను అని అనిపించిందా ఎప్పుడైనా? వాక్యం హృదయములో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, ఎందుకంటే వాక్యము ధారాళముగా ప్రవహించేది. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా దేవాన్ని ఘనమైన నామమునకు స్తోత్రాలు. నేను పాడాము, స్తుతించాము, మహింపరిచాము. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని విన్నాము. విన్న వాక్యం వృధాగా పోకుండా ప్రతి హృదయంలో నాటుబడి భాగ్యం దయచేయమని నన్ను మమ్మలను మీ బంగారు హస్తాలకు అప్పగించుకుంటాం. ఎంతమంది అయితే ఈ లైవ్ ద్వారా నీ కార్యక్రమాన్ని చూస్తున్నారో అటు బిడ్డలందరినీ మీరు దర్శించి నీ ప్రత్యేకమైనటువంటి కృపచేత నింపి నడిపించమని నీ సేవకునిగా ప్రార్థిస్తాం. యేసయ్య నామమును అడిగి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం
చేరిన మన ఈ లైవ్ ద్వారా కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.